ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు బీట్రూట్ క్యాబేజీ తోటి హెల్దీగా గోబీ మంచూరియా ప్రిపేర్ చేద్దాం. బీట్రూట్ని కొద్దిగా వడగబెట్టుకొని మరి పెద్ద ముక్కలు కాకుండా మరి మెత్తగా కాకుండా కొద్దిగా ముక్కలుగా కొద్దిగా ఒత్తుకొని దాంట్లో క్యాబేజీ వేసేసుకున్నాం. వాటర్ పడాల్సిన పని లేదనమాట. బీట్రూట్ రసం ఉంది కదా, తీసి పక్కన పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇది బీట్రూట్ ఉడకబెట్టున్నాం కాబట్టి ఆ రసంతో మనకు సరిపోయిద్ది. అందుకని ఇంకేమీ వేసుకోవాల్సిన పని లేదు, వాటర్ వేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు వాటికి కావాల్సింది కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, మసాలా, అది మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కొద్దిగా గట్టిగా కలిపితే ఏంటంటే ఇంక మొత్తం అంత గుజ్జైనా ఏదైనా గుజ్జుగా బాగా అవ్విద్ది అనమాట. మొత్తం కలిసిపోయింది, క్యాబేజీకి పట్టిద్ది అనమాట. బీట్రూట్ మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా గోధుమ పిండి వేసుకుందాం. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలా, ముద్దలుగా అవ్విద్ది, అప్పుడు బాగుండిద్ది. మనం కొద్దిగా హెల్తీగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి, ఆ బీట్రూట్ తోటి చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి లైట్గా వేసామన్నమాట. మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాం. అవి ఉండలుగా కూడా చేసుకోవచ్చు, విడిగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. గోబీ కాబట్టి ఉండల్లాగా చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా పకోడీలాగా, కొద్దిగా గోబీలాగా చేసుకుంటే అదొక టేస్ట్గా ఉంటుందని అలా చేసాం. ఇప్పుడు నూనె కొద్దిగా సన్న మంట పెట్టేసేసి కొద్దిగా అన్నిటినీ ఇంకా వేసేసుకుందాం. కొద్దిగా సన్న మంటలో కొద్దిగా ఏగనిచ్చిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు మనం అస్తం పెట్టాలి. మనం ఆంతరం కదిలిస్తే ఏంటంటే అదంతా విడిపోయినట్టు ఉంటుంది. మనం ఎక్కువ గోధుమ పిండి వేయలేదు కాబట్టి విడిపోయింది. అందుకని మనం కొద్దిసేపు అవ్విన తర్వాత, ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు కలబెట్టుకోవాలి. అంటే మనం దానికి సరిపోయే మోయినంగా వేసేసుకుందాం. వేసుకొని కొద్దిగా బాగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవాలి. ఇట్లా రౌండ్స్గా ముద్దలుగా కూడా చేసుకోవచ్చు, ముద్దలుగానే చేసుకోవాలి. కానీ ఇది మాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొద్దిగా పకోడీలాగా, కొద్దిగా గోబీ రౌండ్స్ లాగా చేసుకున్నాం అనమాట. అట్లాగా మా ఇష్టం అది కాబట్టి అట్లా చేసేసుకున్నాం. బాగుంటుంది అట్లా కూడా. అట్లా మొత్తం వేసుకున్న తర్వాత బాగా వేయించుకుందాం. మరి ఎక్కువ వేయించుకోక్కర్లేదు, బీట్రూట్ ఉడికింది కాబట్టి బాగానే ఉంటుంది. ఇంకన్నీ మనం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చిన్నగా సన్నగా తరిగిన చిన్నులపాయ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగా వస్తుంది అనమాట. అందుకని కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా నూనెలో వేయించుకొని ఇప్పుడు మసాలా కొద్దిగా, కారం కొద్దిగా, మనకి టేస్ట్కి సరిపోయే మోయినం అనమాట. సాల్టు, మూడు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా మాడకుండా సన్న మంట మీద పెట్టుకొని కొద్దిగా కలబెట్టుకుంటా ఉంటే మాడకుండా ఉండిద్ది. మనం వేసిన అన్నీ పచ్చివాసన పోయేటట్టుగా మొత్తం వేయించుకోవాలి. చిల్లీ సాస్, ఇది చాప్స్ అనమాట. అవి ఏంటంటే ఎండిమిరకాయలతోటి కొద్దిగా సన్నగా మనం మిక్సీకి వేసుకుంటే ఎండిమిరకాయలని సన్నగా అవుతాయి అన్నమాట. అవి చేసి పక్కన పెట్టుకుంటే మనకు కావాల్సిన వచ్చినప్పుడు వేసుకుంటా ఉండొచ్చు, బాగుంటుంది. ఇదేమో పుదీనాకు సాస్ అన్నమాట. ఏంటంటే కొద్దిగా మాడకుండా తిప్పుకుంటా చేసుకోవాలి. టమాటా సాస్ మనకు కావాలంటే మరింత వేసుకుంటే ఇంకా టేస్ట్గానే ఉంటుంది. మనకు కావాల్సిన మడికి ఎవరికి ఎంత కావాలో అట్లాగా. అదంతా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న వాటిని వేసేద్దాం. గోబీని వేసేసి కొద్దిగా బాగా కలుపుకొని, అది కూడా మసాలా అంటేటట్టుగా బాగా కలుపుకొని
ఇప్పుడు ఏంటంటే మనం బీట్రూట్ రసం తీసి పక్కన పెట్టాం కదా, దాంట్లో కొద్దిగా గోధుమ పిండి వేసేసి కొద్దిగా మిక్స్ చేసేసి దాంట్లో వేసేసుకుంటున్నాం. ఆ బీట్రూట్ రసాన్ని కూడా ఎందుకు బాగొట్టుకోవాలి, మనకి టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది కాబట్టి. సరిపోకపోతే ఇంకొద్ది నీళ్ళు వేసుకోవటం. అంటే నూనెలో వేయించినయే కాబట్టి అంత నీళ్ళు అక్కర్లా. మోయినంగా మనకు దానికి సరిపోయే మోయినంగా నీళ్ళు వేసుకొని కొద్దిగా అంతా మిక్స్ చేసుకొని బాగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా అది కలిసేటట్టుగా కలుపుకోవాలి. గోబీ మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. మనం ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర పెట్టుకొని తింటే బాగుంటుంది వేడి వేడిగా. ఈరోజు చేసిన రెసిపీ చూద్దాం. బీట్రూట్ మంచూరియా. ఇప్పుడు చేద్దాం. బాగుంది. Super! Like, share and subscribe చేసుకోండి ఫ్రెండ్స్.